విషయం ఇది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు 2 కోట్లు అరే ఇచ్చినారు, చాలా సంతోషము, ఆ అబ్బాయి తొందరగా రికవరీ కావాలనేది భగవంతుని మనం ప్రార్థిస్తాం అనేటువంటిది. కానీ అంతకంటే దారుణంగా ప్రభుత్వ వైఫల్యాల వల్ల గురుకులాలలో కానీ ఇతరత్ర కానీ లేకపోతే ఏదైతే మూసీకి సంబంధించినటువంటి హైడ్రాకి సంబంధించిన ఒక్క నిమిషం సరిపోయినటువంటి వాటికి ఎవరు సానుభూతి చెప్పరా, ఎవరు వెళ్ళలే, ఎవరు ఒక్క రూపాయి ఇవ్వలే. నేను అంటున్నటువంటిది సరే, దీనికి నేను రెండింటి ఒక రకంగా నేను చూడను. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సినిమా ఇండస్ట్రీస్ కి సంబంధించినంత వరకు ఏంటంటే ఎక్కడో దగ్గర ఈగో దెబ్బతిన్నది. మీరు అన్నట్టుగా సంవత్సర కాలం నుంచి వాళ్ళు కలవడం లేదని చెప్పి అల్లు అర్జున్ గారు ఏదో ఒక సమావేశంలో ఆయన పేరు చెప్పడానికి మర్చిపోయిండు, తర్వాత చెప్పినాడు అనేటువంటిది. ఈ ఈగో అనేటువంటిది రేవంత్ రెడ్డి గారికి సినిమా ఇండస్ట్రీకి స్పష్టంగా కనబడ్డది. ఆ కనబడ్డటువంటి ప్రభావమే ఇప్పుడు ఇంతవరకు జరిగినటువంటి సంచలనాత్మక డిటెక్టివ్ వినోద చిత్రాలను చూసినట్టుగా మనం చూసాం. ఒక సీరియల్. ఇంకొకటి క్లారిటీ ఇవ్వండి. ఇక్కడ అల్లు అర్జున్ వివాదం, అల్లు అర్జున్ సంబంధించినటువంటి మ్యాటర్ ఇక్కడ ఏం లేదు. ఈరోజు జరిగినటువంటి సినిమా పరిశ్రమ పెద్దలకు, ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి జరిగినటువంటి చర్చల్లో సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్, సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తులో హాలీవుడ్ స్థాయికి వెళ్ళాలి, హాలీవుడ్ నటులు కూడా వచ్చి ఇక్కడ షూటింగ్లు చేసుకోవాలి, ఇండియన్ సినిమా కాదు హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ తీసుకోవాలి. సో ఇండస్ట్రీ అంతా కలిసి ప్రభుత్వంతో ముందుకెళ్లాలన్నటువంటి. కానీ జరిగినటువంటి ఎపిసోడ్ వేరు. రేవతి మరణం తర్వాత, అల్లు అర్జున్ ఇన్సిడెంట్ తర్వాత, అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, మళ్ళీ విచారణకు పోయిన తర్వాత పోలీసులు ఈ బెయిల్ రద్దు కోసం మళ్ళీ అడుగులు పడుతున్నటువంటి క్రమంలో ఇది జరిగినటువంటి భేటీ. సో ఇక్కడ డెవలప్మెంట్ కోసం ఇంకొక ఫోర్త్ సిటీ లాగా సినీ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాం అన్నది ఈ రోజే జరగాల్సినటువంటి అవసరం లేదు. సో అంతా సర్వేజన సుఖినో భవంతు లాగా అయిపోయింది. కానీ చూస్తున్న జనాలు ఈరోజు ఏమనుకోవాలా? ఇప్పుడు ఒకటి రాలేక ముందే అర్థమైంది, ఇప్పుడు ఇంకా స్పష్టత వచ్చినటువంటిది. ఇప్పుడు నేను చెప్పినా కదా, గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో రేవంత్ రెడ్డి గారికి ఉండే సహజ సిద్ధమైనటువంటి ఏదైతే ఒక ధోరణి కనపడుతుందో, అంటే సాధించే ధోరణి అనేటువంటిది కనపడుతుందో, ఏదైతే మనకు అనుకూలంగా ఉండనటువంటి వ్యక్తుల మీద ఉపయోగించేటువంటి అస్త్రాలు మనం చూస్తున్నాం చాలా సందర్భాల లోపల మనకు కనపడుతున్న అంశాలు ఇంకా భవిష్యత్తులో ఎక్కువగా కనపడతాయని చెప్పి నా ఉద్దేశం. మనం అనుకున్నంతగా ప్రజాస్వామ్య పద్ధతి లోపల, ప్రజాపాలన అని వాళ్ళు చెప్పుకున్నటువంటి పద్ధతి లోపల తెలంగాణలో భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా ఆయన రాజకీయాలను వాటిని ఆయన పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ జరిగినటువంటిది ఏంటంటే, ఒక నిమిషం వెంకటరెడ్డి గారు వస్తా, మీ దగ్గరకు వస్తా, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.